కిడ్నీ బీన్స్ ఇవి, రెడ్ కిడ్నీ బీన్స్ ఇవి. వీటిని గుగ్గిల గిన్నె తయారు చేసుకోవడం కోసం నానబెట్టుకోవాలి. 5 to 6 hours నానబెట్టుకుని తర్వాత ఉడకబెట్టుకోవాలి. బాగా నానిపోయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుని ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఇందులో కొద్దిగా కల్లుప్పు వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. చూసారు కదా, 5-6 గంటలు నానబెట్టిన తర్వాత కడుక్కుని శుభ్రంగా అందులో కొంచెం వాటర్ పోసుకుని ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి కల్లుప్పు వేసుకొని. చూసారు కదా, ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో పెట్టుకోవచ్చు. కుక్కర్లో పెట్టుకుంటే 2-3 విజిల్స్. నేను గిన్నెలోనే ఉడకబెట్టేస్తున్నాను ఇలాగా. చూసారు కదా, ఇగో చాలా వరకు ఉడికిపోయినాయి. ఇంకొంచెం సేపు ఉడికిస్తే సరిపోతుంది. కల్లుప్పు వేసుకోండి, కల్లుప్పు మర్చిపోవద్దు. ఈ విధంగా బీన్స్ అన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత ఈలోగా తాలింపు కోసం ఆయిల్ పోసుకొని కరివేపాకు, వెల్లుల్లిపాయలు, మినపప్పు, పచ్చెనపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర వేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్న కిడ్నీ బీన్స్ ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకోవాలి. జరగదు, బాగా వేగిపోయినాయి. కిడ్నీ బీన్స్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ కిడ్నీ బీన్స్లో కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా తాలింపు వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కావాలనుకుంటే తినేటప్పుడు ఆనియన్స్ కట్ చేసుకొని అవి కూడా వేసుకుని కలుపుకుని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఒక బౌల్లో కిడ్నీ బీన్స్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకొని గరం మసాలా వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.